సమాజం ఎటుపోతోంది, ప్రపంచంలో ఏం జరుగుతోంది అర్థం కానటువంటి పరిస్థితి. కేవలం 12 ఏళ్ళు ఉన్న పిల్లలు, అంటే 7th క్లాస్ చదివేటువంటి పిల్లలు లవ్లో పడ్డారు. అంతటితో ఆగలేదు. 10th క్లాస్ వరకు కూడా ఇద్దరు అలాగే కంటిన్యూ చేశారు, ఫ్రెండ్షిప్ని, లవ్ని. పోనీ అక్కడతో ఆగినా బాగానే ఉండేది. ఆ తర్వాత కూడా ముందుకు వెళ్ళి చివరికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినటువంటి పరిస్థితి. 10th ఇంటర్ వరకు వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. తీరా ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే ఆ అమ్మాయికి అబార్షన్ చేయించిందే కాకుండా నేను పెళ్లి చేసుకోను, ఏం చేస్తావో చేసుకోమన్నాడంట. అందుకని ఆ అమ్మాయి ఏం చేయలేక చివరకు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అసలు 12 ఏళ్ల నుంచి లవ్ ఏంటి, 16-17 ఏళ్లకే ప్రెగ్నెన్సీ రావటం, అబార్షన్ చేయించడం, పెళ్ళిళ్ళ గురించి ఆలోచించటం ఏంటి అసలు ఇదంతా? ఎక్కడికి పోతున్నాం, ఏం జరుగుతోంది? ఒకసారి మనం ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లైవ్ కాల్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి సార్ ఏం జరుగుతుంది అసలు? 12 ఏళ్ల పిల్లలకు లవ్ ఏంటి? ఇళ్ళ పక్కన ఇళ్ళు అంట. మరి పక్కన ఇళ్ళు అయినప్పుడు పిల్లలు రోజు కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, తెలుతున్నారు అన్నప్పుడు, తిరుగుతున్నారు అన్నప్పుడు పేరెంట్స్ ఆ మాత్రం గమనించుకోలేకపోయారా? మామూలుగా పిల్లలు మాట్లాడుకోవటం వేరు, ఇలా లవ్వు వేరే రకమైనటువంటి రిలేషన్లు ఉన్నప్పుడు ఆ పద్ధతి, ఆ ధోరణి వేరేగా ఉంటుంది. మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇప్పుడు ఆ పిల్లలు ఈ స్టేజ్ వరకు వచ్చి చివరికి ఆ పిల్లోడు వెళ్ళి జైల్లో కూర్చోవలసిన పరిస్థితి. జైల్లో మీన్స్ అదేలేండి, ఇంకా చిన్నపిల్లలకు ఉంటాయి కదా సపరేట్ జైళ్ళు, అందులో కూర్చున్నాడు. ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎవరు ఏమి చేసినా కూడా వెనక్కి తీసుకురాలేనటువంటి సిచ్యుయేషన్. ఎలా సార్ అసలు ఎక్కడ కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి? మరి ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఎందుకు బిహేవ్ చేస్తున్నారు పిల్లలు అసలు? మేడం, ఇక్కడ నిర్మా గారు, బహుశా ఇది మన అందరికీ సామాజికంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏజ్ అనేటటువంటిది, క్రైమ్ చేసేటటువంటి ఏజ్ అనేటటువంటిది లాస్ట్ 2 decades బట్టి, 20 సంవత్సరాలు బట్టి చూసుకుంటే కనుక అది క్రమేపీ తగ్గిపోతుంది. అంటే మీరు ఇదివరకు ఇదేంటి 18 సంవత్సరాల అబ్బాయి ఇలా చేయటం ఏంటి అని అనుకున్న రోజుల్లో ఇప్పుడు 15 కాస్త ఇప్పుడు 12 అంటున్నాం. అదే కదా. సో ఫస్ట్ మనం గమనించవలసింది ఏంటంటే అసలు తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి? ఇరుగు పొరుగు ఉండేటటువంటి తల్లిదండ్రుల ఇళ్లలో ఆ అమ్మాయి ఇంట్లోకి ఎందుకు వస్తుంది, ఈ అబ్బాయి ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడు అనేది తల్లిదండ్రుల యొక్క సూపర్విజన్ అండ్ మానిటరింగ్ అనేది లేదా అనేది ఒక ఇష్యూ మేడం. కానీ దానికంటే ముందు అసలు నేర ప్రవృత్తి అనేటటువంటిది ఎందుకు ప్రత్యేకంగా ఈ సెక్షువల్ డ్రైవ్ అనేటటువంటిది, అంటే శారీరక పరమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనేటటువంటి తపన, లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఉండాలి అనేటటువంటి ఆలోచన, లేదంటే వాడికి ఎవరికో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారు నాకు ఉండాలి అనేటటువంటి కాంపిటేటివ్నెస్ ఎందుకు పెరిగిపోతుంది అనేది ప్రధానమైనటువంటి అంశం. ఇది వరకు గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా అనేటటువంటి కాలంలో నుంచి ఈ రోజు గర్ల్ ఫ్రెండ్ లేకపోతేనే ఒక అవమానకరమైనటువంటి చిన్న క్లాసులు మేడం, 6th, 7th, 8th గురించి మాట్లాడుతున్నాను, పెద్దవాళ్ళ గురించి. సో టు హ్యావ్ అన్ ఆపోజిట్ సెక్స్ పార్ట్నర్ యాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్ ఒక ఫ్యాషన్ సింబల్, ఒక మ్యాండేటరీ సింబల్ కింద మారిపోయింది. ఇది మనందరం గమనించవలసిన అంశం. అంటే మనలో మనం మాట్లాడుకునేది కాదు, ఆ పిల్లకాయల స్థాయిలో ఆ వయసులో ఉండేటటువంటిది ఒక మ్యాండేటరీ అంశం ఉంది. ఒకప్పుడు అది లేకపోతే కనుక వాళ్ళ చేతకాని వాళ్ళు, కెపాసిటీ లేనటువంటి వాళ్ళు బహుశా ఏంటంటే ఇంకో విధంగా కూడా పరిగణించేటటువంటి దానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రైవ్ ఈ స్కూల్స్ లోని, కాలేజెస్ లోని, చిన్న కాలేజ్ అవనియండి, పెద్దది అవనియండి, ప్రైవేట్ అవనియండి, దాంట్లో ఒక డ్రైవ్ అనేది పెరిగిపోయింది అనమాట. అంటే ప్రతి వాళ్ళు కూడా ఆ సింబల్ అనేటటువంటిది ఉండాలి. ఎంత చదువుతున్నాం, ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేటటువంటి అంశం కాకుండా నాకంటూ ఒక పార్ట్నర్ ఉండాలి అనేటటువంటి కాంపిటేటివ్నెస్ తో పోతుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కేసు యొక్క ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్, ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కనుక ఇప్పుడు దిస్ హెస్ బికమ్ ఎ వెరీ కామన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఎక్కడ చూసినా కానీ, అంటే పెద్దల్లో మనం చూసుకుంటే కనుక, ఒక మీడియా పరంగా చూసుకోండి, న్యూస్ పేపర్ చూసుకోండి, సోషల్ మీడియాలో చూసుకోండి, ఎక్కడైనా కూడా మనం కామన్ గా మాట్లాడుకునేటటువంటి సబ్జెక్ట్ అయిపోయింది అనమాట. పరానా వాడు పరాన్ని ప్రేమించాడు, ఆమెను గర్భవతి చేయించాడు, అమ్మాయి ఒప్పుకోకపోతే చంపేశాడు. సో ఇది ఒక కామన్ సబ్జెక్ట్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 వార్తలు వస్తాయి కనుక అందులో 7 వార్తలు ఇవే వింటున్నాం. సో పిల్లల్లో కూడా ఏంటంటే ఎస్పెషల్లీ ఈ టీనేజ్ హార్మోన్స్ అనేటటువంటిది ఉత్పత్తి జస్ట్ ముందు అప్పుడు కానీ అయిన తర్వాత కానీ దీన్ని మనం ఎందుకు కాపీ క్యాట్ చేయకూడదు, ఎందుకు దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయకూడదు అనే కుతూహలం, సర్వసహజంగా అడ్వెంచరస్ థింకింగ్ అనేది ఆ వయసు పిల్లలకు ఉంటుంది. మన వయసు దానికి సరిపోదు, అది మన సబ్జెక్ట్ కాదు, మనం చదువుకోవాల్సినటువంటి వయసు ఆడుకుని పాడుకుని ఉండాల్సిన వయసు అనేది ఉండదు. ఎప్పుడు కూడా వాళ్ళకంటే ఒక పై మెట్టు ఎక్కుదాం అనేటటువంటిది ఒకటి. ఇది రెండో అంశం. మూడోది ఏంటంటే కనుక యాక్సెసిబిలిటీ టు మొబైల్స్ ఆర్ ఇంటర్నెట్ ఏ స్థాయిలో ఉంది అంటే కనుక
చిన్న చిన్న పిల్లలు అంటే మీరు మీ మీ మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. న్యూడ్ ఫొటోస్ చూడటం, ఆడపిల్లలు న్యూడ్, లేదంటే మగపిల్లలు, లేదంటే అటు ఇటు న్యూడ్ ఫోటో, సెక్షువల్ పార్న్ వీడియోస్ చూడటం. అసలు అది ఏంటో కూడా తెలియదు. అంటే అసలు సెక్షువాలిటీ అంటే ఏంటి, అసలు అసలు ఆ సంభోగం అనేది ఏంటి అనేటటువంటి దాని యొక్క మీనింగ్ తెలియకుండానే పిల్లలు కొంతమంది దానికి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఎందుకంటే యాక్సెసిబిలిటీ. ఒకప్పుడు అన్ని సైట్స్ బ్లాక్ చేసుకునే పేరెంట్స్ చాలా మానిటరింగ్ చేసినా కూడా ఈ పాపప్స్ లాంటివి వస్తూ మధ్య మధ్యలో పాపప్స్ లాంటివి, అడ్వర్ట్స్ లాంటివి, పాపప్స్ లాంటివి వచ్చి ఇదేంటో మనకి తెలియనటువంటి ప్రపంచం, దీన్ని ఒక్కసారి మనం ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి పిల్లలు ర్యాండమ్ గా క్లిక్ చేస్తున్నారు. ఒక విధంగా అది ఒక డ్రైవ్ ఫోర్స్ అనమాట. ఆటోమేటిక్ గా ఏంటంటే ఒకటి చూసిన తర్వాత ఇంకోటి చూసిన తర్వాత అలా లింకులు వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతారు, ఆ లూప్ లోకి వెళ్ళిపోతారు. ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే రిపీటెడ్ గా వర్చువల్ గా మనం చూస్తున్నామో, కొంతమందికి ఈ స్పీడ్ ఉండేటటువంటి పిల్లల్లో ఇది వర్చువల్ గా ట్రై చేసేది రియల్ గా మనం ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయకూడదని చెప్పి ఆ ఎక్స్పెరిమెంట్ పద్ధతిలో వెళ్తుంది. సో ఇలాంటి రకరకాల కారణాలు అనేది ఉన్నాయమ్మా. నాలుగోది, ఇప్పుడు మీరు తీసుకొచ్చినట్టుగా పేరెంట్స్ అనేటటువంటి వాళ్ళ యొక్క పర్యవేక్షణ ఏంటి, పక్కింట్లోనే ఉంటారు. యూజువల్ గా ఈ ఎదురు బదురు ఉండేటటువంటిది మీ చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు కానీ కొద్దిగా ఎందుకో తెలియదు కానీ మన ఇంట్లో మనుషులు అయిపోతారు. వాళ్ళు ఒక నమ్మకం అనేది పెరిగిపోతారు. అన్నయ్య, చిన్న, అక్క, తమ్ముడు అన్నట్టు వచ్చిపోతూ ఉంటారు. ఎవరిని నమ్మకపోయినా కూడా వీళ్ళనైతే మాత్రం చాలా గాఢంగా నమ్ముతూ ఉంటారు. వాస్తవానికి ఏదైనా బయటకు వెళ్ళేటటువంటి మాల్స్ కానీ, లేదంటే ఏదైనా ఎగ్జిబిషన్ కానీ, ఎక్కడన్నా క్రౌడ్ ఉండే చోటకి పంపించాలంటే వీళ్ళని తోడుగా పంపిస్తూ ఉంటారు. సో ఆ నమ్మకంతో కూడా ఇటువంటి సందర్భాల్లో పేరెంట్స్ ఏంటంటే కొద్దిగా చూసి చూడకుండా ఈ స్థాయిలో ఏదో తెలిసిన మొహం ఇంట్లోకి వచ్చిపోతున్నాడు కదా కొంత అనే విధంగా కూడా ఉండుండొచ్చు. లేదంటే ఇన్ని సంవత్సరాల పాటు అంత చిన్న వయసులో మనం ఒకటి నెంబర్ 1 చూసేది షాక్ అవటం. అరే ఏంద్రా ఇంత వయసులో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేయటం ఏంటి, అబార్షన్ చేయించడం ఏంటి, తర్వాత నేను పెళ్లి చేసుకోను అని అంటం ఏంటి అనేది ఒకటైతే కనుక, ఇన్ని సంవత్సరాల పాటు దగ్గర 6, 7, 8 సంవత్సరాల పాటు ఒక ప్రేమాయణం అనేటటువంటిది ఒకటి కొనసాగిస్తూ దాన్ని కళ్ళెదురుగుంటా ఉండే తల్లిదండ్రులు ఇరుగు పొరుగు దగ్గర నుంచి దాచిపెట్టారు అంటే కనుక దానికి ఎంత ఇది ఉండాలమ్మా. అదే కదా సార్, కరెక్ట్. ఇవన్నీ కూడా ఓకే, ఇవన్నీ చోట్ల జరిగిపోతున్నాయి డాక్టర్ గారు అంటే కనుక అన్ని చోట్ల జరగట్లేదు. కానీ ఖచ్చితంగా దీని యొక్క ఫ్రీక్వెన్సీ, ఇంటెన్సిటీ అనేటటువంటిది పెరుగుతుంది. పిల్లలు ఎప్పుడు ఈ క్రైమ్ నేర ప్రవృత్తి కానీ, లేదంటే ఈ సెక్షువల్ డ్రైవ్ ఎక్స్పెరిమెంట్ చేయాలనేటటువంటి ఆలోచన శైలి ఏదైతే ఉందో దాని యొక్క ఏజ్ కూడా తగ్గిపోతుంది అనేది మనం గమనించాలి. కాబట్టి అందరూ కూడా గుర్తు పెట్టుకుని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుని, ఆత్మస్మరణ చేసుకుని, ఏమో ఇది మన ఇంట్లో జరగచ్చేమో అనేటటువంటి ఉద్దేశంతో, ఎక్కడో జరిగిపోయిందనే సబ్జెక్ట్ కాకుండా మన ఇంట్లో జరగచ్చు అనే ఉద్దేశంతో కొద్దిగా ఆ పిల్లల మీద మానిటరింగ్ కానీ, స్క్రూట్నీ కానీ పెంచి ఆ మొబైల్స్ లో ఏం చూస్తున్నారని చెక్ చేసుకుని, వీలైనంత వరకు బాగా వయసు పెరిగేంత వరకు మొబైల్ యాక్సెస్ అనేది తగ్గించి, ఒకప్పుడు ఏదైనా అవసరం అయితే మీ మొబైల్ ఇచ్చి తర్వాత ఏమైనా డేటా కానీ, హిస్టరీ కానీ డిలీట్ చేస్తున్నారని చెక్ చేసుకుని, ఈ విధంగా చేసుకుంటూ పోతే కొద్దిగా ఆ కంట్రోల్ అనేది వస్తుంది. మీరు అన్నది 100%. అలాంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటే బహుశా ఇలాంటివి వినకుండా ఉంటామేమో, ఇలాంటివి కేసులు కూడా రిజిస్టర్ అవ్వకుండా ఉంటాయేమో. అవును అవును అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.